వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ప్రత్యేకంగా ఇచ్చేసినటువంటి బాలస్వామి గారి ఆప్తులకు, ఈనాటి ముఖ్య వ్యక్తిగా మనందరి ముందు ఆప్యాయుడిగా ఉన్నటువంటి బాలస్వామి గారికి మీ తరఫున నా తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడే చక్రధరరావు గారు చెప్పారు, బాలస్వామి గారికి గుడ్డుకి మేడం గారు కూడా చెప్తా ఉన్నాడు ఉన్న సంబంధం నేను కూడా చాలా కొద్దిగా దగ్గరగానే చూశాను. మా ఎలక్షన్లకి బాలస్వామి గారు రావడం, అంతకుముందు పెద్ద పరిచయం నాకు లేదు, కానీ ఎలక్షన్లో వారు రావడం, చక్రధరరావుతో పాటు రావడం, ఎక్కడ చూసినా ఉత్సాహంగా ఆయన తిరగటం చూస్తూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యం వేసేది. ఒక ఆప్యాయతగా ఉన్నటువంటి వ్యక్తి వాలంటీర్గా ఒక తెలుగుదేశం పార్టీ మీద అభిమానము, పెద్దలు గౌరవనీయులు ఎన్టీ రామారావు గారి మీద అభిమానం, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిగా సహజంగా భావాలు కలిసేటువంటి వ్యక్తిగా మా మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయన రావడం జరిగింది. చాలా ఎలక్షన్లకి దాదాపు 85 నుంచి మరి దాదాపు 2015 దాకా మేము ప్రజాప్రతినిధిగా 5-6 ఎలక్షన్లకి ఆయన రావడం, మాతో పాటు పనిచేయడం, మా అందరికీ ఆయన గుడ్డులాగా మాకు కూడా ఎంతో బలాన్ని ఇచ్చేది. అంతేకాదు ప్రతి మహానాడులోనూ మిగతా వాళ్ళు నేను చూసేవాళ్ళు కాదు, కానీ ఆయన మాత్రం ఆయన బ్రాండు కోడిగుడ్డు గురించి మా అందరికీ ఆ మహానాడు వేదికను కూడా ఆయన వాడుకున్న సందర్భాలు నేను ఎప్పుడూ మర్చిపోను. ఆయన ఎప్పుడూ నవ్వుకుంటూ ఉండేవాళ్ళం మేము. ఈయన తెలుగుదేశం కోసం వచ్చారా, గుడ్డు కోసం వచ్చాడా, మా కోసం వచ్చాడా, ఈయన గుడ్డు ప్రమోషన్ కోసం వచ్చాడా అనేటువంటి అనుమానాలు సహజంగా కలుస్తూ ఉండే. ఆయనతో కూడా మేము నవ్వుతూ ఉండేవాళ్ళం. తర్వాత మా ప్రభుత్వంలో ఆయన చంద్రబాబు నాయుడు గారికి మాకన్నా కూడా ఎక్కువ చొరవ ఆయనకి ఉండేది. ఎందుకంటే ఒక నిస్వార్థంగా చేసేటువంటి కార్యకర్తగా, ఏమీ ఆశించకుండా పెద్దలు ఎన్టీ రామారావు గారి దగ్గర కానీ, చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ, ఈవెన్ కరీంనగర్ జిల్లాలో చాలామంది నాయకులకి ఆయన చాలా ఆత్మీయుడు. ఏ కార్యక్రమాలు జరిగినా ఆయన తోచినంత సహకారం అందించే వాళ్ళని తీసుకురావడం, వాళ్ళకి సహకరించడం ఆయనకి ఒక దినచర్యగానే నేను భావించేవాడిని. అలాగే గుడ్లు విషయంలో అప్పట్లో కూడా ఇంత ఉండేది కాదు. ఈ మధ్యాహ్న భోజన పథకం అనేది నేను విద్యాశాఖ మంత్రిగా ఉండగా సెంట్రల్ గవర్నమెంట్కు పెట్టిన కార్యక్రమంలో వచ్చింది. పాపం ఆ రోజున ఇచ్చేది చాలా చాలా తక్కువ, ఒక గుడ్డుకే సరిపోయాయన్ని పైసలే మాకు. బాలస్వామి గారు వచ్చేవి అడిగేవాడు, మేమేమో కొంచెం బాధపడుతూ ఉండేవాళ్ళం. తర్వాత ఒక గుడ్డు, వారానికి ఒక గుడ్డు, ఇట్లా 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 ఇంట్రడ్యూస్ అయ్యి ఇవాళ దినచర్యలో తినేటువంటి కార్యక్రమంలో భోజనంలో ఉండాల్సినటువంటి ప్రోటీన్స్లో ఒక భాగం అయిపోయింది. తర్వాత బాలింతలకు కానీ వీళ్ళకి కానీ ఇచ్చే కార్యక్రమాల్లో గుడ్డుని ప్రమోషన్లో గుడ్డుకి ఎంత ప్రాముఖ్యత ఉందో, దాన్ని ఇంట్రడ్యూస్ చేసే కంపెనీలకు ఎంత ప్రాముఖ్యత ఉందో, ప్రభుత్వాల్లో మాత్రం వారి కృషి అంత ప్రాముఖ్యత ఉందనేటువంటి మాట చెప్పక తప్పదు. అందుకనే వారిని ఎగ్ ప్రమోషన్లోనూ ప్రత్యేకంగా ఇటువంటి కార్యక్రమాల్లోనూ ఆయన శ్రద్ధ వహించుకునే ఫెడరేషన్ వాళ్ళు కానీ, చక్రధరరావు గారు ఎక్కడున్నా ఏదొచ్చినా
ఏ పోలిటరీ ఎగ్జిబిషన్స్ వచ్చినా నాకు బాలసాంగ్ గారు కనపడతాడు. అంటే అంత ఇన్వాల్వ్ అయిపోయినటువంటి వ్యక్తిని మరి చాలా ఫేమస్ అయినటువంటి పోల్ట్రీ ఫార్మ్స్లో బివి రావు గారి దగ్గర నుంచి, తిరుమల దగ్గర నుంచి ఆయన కొన్ని సంవత్సరాలు నడిపి తర్వాత ఆ కార్యక్రమాలని వదిలి ఈ ఎగ్ ప్రమోషన్కి ప్రభుత్వాల ద్వారా పిల్లలకి ఆరోగ్య రీత్యా దాన్ని ఇంట్రడ్యూస్ చేయడంలో ఆయన నిమగ్నమైపోయినటువంటి కార్యక్రమం చాలా శ్లాఘనీయమైంది. నిజంగా అటువంటి ఆరోగ్యం మీకు ఇవాళ 80 ఏళ్ళు అంటే కొద్దిగా నమ్మడం కొద్దిగా కష్టమే అవుతుంది. అలాగే ఇంకా 4 కాలాల పాటు ఈ ప్రజలకు వచ్చేటువంటి ఆరోగ్య విషయాల్లో మీ సేవలు కొనసాగాలని, మరి మీతో చాలా సంవత్సరాల అనుబంధం ఉన్నటువంటి నాయకులు కరీంనగర్ అయినా ఇక్కడైనా ఈ రోజున ఎంతమంది ఉన్నా మీ పాత్రని కాదనలేనటువంటి దాన్ని గుర్తిస్తూ మీకు ఇచ్చేటువంటి గౌరవాల్ని తప్పకుండా అందరూ ఇస్తారని, ఇవ్వాలని, అలాగే ఈ గుడ్డుని కొంతమంది మామూలు చక్రధర గారు కూడా చాలా కాంట్రవర్సీలు వచ్చాయి. గుడ్డు తింటే కొలెస్ట్రాల్ వస్తుందని, కొన్ని రోజులు పచ్చయి తింటే వస్తుందని, కొన్ని రోజులు తెల్లయి తినాలని, ఎప్పుడు ఈ అనుమానాలతో చాలా ఉంటాయి, ఇంకా కూడా మాకుంటాయి. కానీ అది ఏమీ లేదు. ప్రతిరోజు ఒక గుడ్డు తినండి అని చెప్తా ఉంటే మీ పౌల్ట్రీ వాళ్ళు మీ సేల్స్ కోసం చెప్తారని నేను కూడా ఎప్పుడు అంటుండేవాడిని. కానీ ఆఖరికి ఈ రోజున ఎవరు చెప్పినా ప్రతి ఒక్క రోజు కనీసం ఒక గుడ్డు తింటే మంచిది అని తెలుస్తున్న సందర్భంలో మీరు నిస్వార్థంగా మరి అందించినటువంటి మీ సేవల్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఇంకా మీ ఆరోగ్య ఐశ్వర్యాలు పెరగాలని, మీరు చాలా సుఖ సంతోషాలతో మీరు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. అన్నగారి చేతుల్లో గుడ్లు పెట్టి, అన్నా నువ్వు ఇచ్చిన ₹2 మిగిలిన ₹10 పెట్టి కోడు నువ్వు కూడా తినాలని చెప్పేసి అన్నగారు చెప్తే, ఆ తర్వాత నాకు పౌల్ట్రీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చింది ఆయన. ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ కార్పొరేషన్ చైర్మన్కి ఇస్తే, అన్నా నేను తీసుకోను, నేను ఓన్లీ జీవితంలో గుడ్లకు ప్రచారంతో ఉంటాను, నా జీవితం ఈ రకంగా ధన్యకాలను తృణీకరించడం జరిగింది. కానీ బాబు గారు నన్ను ఆయనతోటి ఒక కర్షక పరిషత్ మెంబర్గా పార్టీలో క్రియాశీలక మెంబర్గా పార్టీలో పెట్టుకోవడం జరిగింది. ఆయనతోటి మెంబర్గా పనిచేశాను కాబట్టి 1000 మంది ఉన్న నా పేరు పెట్టి పిలవడం జరుగుతుంది బాబు గారు. అందుకని ఈ జీవోలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో ఒక విషయం చెప్పారు కొలెస్ట్రాల్ గురించి. ఆ విషయంలో